ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మాకైతే ఒక పూర్తి విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ P4 విధానం ద్వారా రాబోయే రోజుల్లో పేదరికాన్ని నిర్మూలించగలమనే ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకు ఉంది. అలాగే ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైట్ రైట్ దర్శిత్ గారు. రైట్ వంశీ గారు చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది, క్లియర్, చెప్పండి. ముఖ్యంగా ఈ P4 విధానం ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందో దీని వెనక 4-5 ముఖ్య ఉద్దేశాలు ఉన్నాయండి. దీంట్లో భాగంగా అక్కడక్కడ గ్రామ సభల్లోనూ వార్డు సచివాలయాల్లోనూ ఈ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ అక్కడున్న ప్రజలకు కూడా దీని మధ్య ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా ఎన్నికల హామీల్లో భాగంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ యువత ఉంటారో ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మరియు వాళ్ళకు నైపుణ్యం ఉంటే వాళ్ళు సొంతంగా ఏదన్నా వ్యాపారాలు చేసుకునేదానికి కానీ ఏదన్నా స్టార్టప్ కంపెనీలు తీసుకొచ్చేదానికి కానీ వారికి ఏ విధంగా మనం ఆర్థిక సాయం చేయొచ్చు, వారిని ఏ విధంగా బలోపేతం చేయొచ్చు అనే దిశగా ఎన్నికల హామీల్లో భాగంగా జనసేన మేనిఫెస్టో తీసుకున్నా కూడా, ఉమ్మడి మేనిఫెస్టో తీసుకున్నా కూడా అందులో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ యువతకి పెట్టుబడులు పెట్టేదానికి డబ్బులు ఇస్తాము, వారు స్టార్టప్ దిశగా వారు కానీ ముందుకు వస్తే మనం ఆ దిశగా మనం హెల్ప్ చేస్తామనే విధంగా కూడా ముందుకెళ్లారు. అండ్ ఈ సర్వే అనేది మనకు 4-5 రకాలుగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా మనం ఈ రోజు ఏదైతే సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్నామో ఆ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా, పేదలకు చేరుతున్నాయా లేదా, అట్టడుగు వర్గాలకు చేరుతున్నాయా లేదా అనే వివరాల కోసమే ఈ రోజు మీకు కారు ఉందా, 2 వీలర్ ఉందా, మీకు వ్యవసాయ భూమి ఎంత ఉంది, మీకు ఇతర రాష్ట్రాల్లో మీ పిల్లలు ఏమన్నా చదువుకుంటున్నారా, ఈ రకరకాలైన వివరాలు మనం ప్రజల దగ్గర నుంచి ఎందుకు అడుగుతున్నాం అంటే దాన్ని బట్టి వారి ఆర్థిక స్థితిగతులను మనం అంచనా వేసుకుని నిజమైన లబ్ధిదారులకు మనం సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలు అందజేసే విధంగా ముందుకెళ్తాం. అదే విధంగా ఎవరికైతే నైపుణ్యం ఉంటుందో ఆ నైపుణ్యం ఉన్న వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తూ మరియు బ్యాంకు ద్వారా కూడా వాళ్ళకి టైఅప్ చేస్తూ వారికి ఉన్న ఆలోచనల మేరకు వాళ్ళకి వ్యాపార అవకాశాలు కల్పించే విధంగా కూడా ఇది తోడ్పడుతుంది. అంతేకాకుండా టూర్ టు రిచ్ అండ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇక్కడ ఏంటంటే ఒక మంచి ఆలోచన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తోందండి. ఒక ఊరు తీసుకుంటే లేదా ఒక సిటీ తీసుకుంటే ఆ సిటీలో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి ధనిక వర్గం ఉంటుంది, ఒకటి పేద వర్గం ఉంటుంది. ఏదైతే ధనిక వర్గం ఉంటుందో అది 10% ధనిక వర్గం ఉంటే, పేద వర్గం ఒక 20% ఉంటే ఆ 10% ఉన్న ధనిక వర్గాన్ని 20% ఉన్న ఈ పేద వర్గంతో కానీ కొలాబరేట్ చేయగలిగితే ఆ ధనికులు ఎవరైతే ఉంటారో పేదల్ని ఆదుకోగలిగితే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగితే వాళ్ళకి ఏవో ఆటో కొనుక్కోవడానికో ఇంకోటో వాళ్ళకి చేతనైనంత సహాయం కానీ ఈ ధనిక వర్గం కానీ పేద వర్గానికి చేయగలిగితే ప్రభుత్వం ఇంటర్వెన్షన్ కూడా లేకుండా సమాజంలో ఒక సమతుల్యత, ఒక సోషలాజికల్ బ్యాలెన్స్ తీసుకొచ్చే విధంగా అవకాశాలు కూడా ఉన్నాయని రకరకాల ఇంటరాక్షన్స్ ప్రజలతో అధికారుల సమక్షంలో గవర్నమెంట్ ప్లాన్ చేస్తా ఉందండి. ఈ రోజు మనం గత ప్రభుత్వంలో తీసుకుంటే కొన్ని విషయాలు బయటపడుతున్నవి ఏంటంటే కొన్ని చోట్ల ఎంపీటీసీలు ఎంతో డబ్బున్న వాళ్ళు కూడా పెన్షన్ తీసుకున్న దాఖలాలు ఉన్నాయి. మనకి ఏదైతే పెన్షన్ ఉంటుందో అది 2 రకాల పెన్షన్లు. ఒకటి వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు, ఇంకోటి అంగవైకల్యం ఉండి అలాంటి వాళ్ళకు వచ్చే పెన్షన్లు. వీళ్ళు ఏం చేశారంటే గత ప్రభుత్వంలో అంగవైకల్యం ఉన్నట్టు వాళ్ళు సర్టిఫికేట్లు తీసుకురావడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆయన వారిని అది నిజంగానే 70% డిసెబిలిటీ ఉన్నట్టు వారు రుజువు చేయడం, దాన్ని తీసుకుపోయి వారి గవర్నమెంటే కాబట్టి వారు సచివాలయంలో వారికి ఇవ్వడం, వాలంటీర్లు వాళ్లకు పెన్షన్లు శాంక్షన్ చేయడం. ఈ రోజు ప్రభుత్వం చాలా సీరియస్ గా ఏ సంక్షేమ పథకాలు ఎవరెవరికి వెళ్తున్నాయి, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు వెళ్తున్నాయా లేదా అనే దిశగా వారు ఆలోచన చేస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సర్వేలు జరగాలి. గత 5 సంవత్సరాల్లో ప్రజల స్థితిగతులు ఒక రకంగా ఉండవచ్చు, ఇప్పుడు ప్రజల స్థితిగతులు మారుతూ వస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఇలాంటి సర్వేలు చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా ప్రజల్లో ఏ విధంగా ఉంది, ఎవరెవరు ఏ వర్గాలు ఉన్నాయి, వారి స్కిల్ సెట్స్ ఇవన్నీ తెలుసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సంపూర్ణంగా జనసేన పార్టీ తరఫున మేము ఈ సమగ్ర సర్వేకి మేము మద్దతు తెలుపుతున్నాము. ఖచ్చితంగా ఇలాంటి సర్వేలు జరగాలి. ఖచ్చితంగా మనకు ప్రజలు అంచనా ఏ రకాల ప్రజలు వారి స్థితిగతులు అవన్నీ మనకు అంచనాకు వచ్చిన తర్వాత ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇప్పటికే మీరు చూస్తున్నారు నిధులు ఎంతో మనం కొంచెం ఫ్రీ అవుతున్నాం ఇప్పుడిప్పుడే.
గత 6 నెలలతో పోల్చుకుంటే దాని తర్వాత కొంచెం కొంచెం కేంద్ర ప్రభుత్వ నిధులు తద్వారా మనం తీసుకొస్తూ ఇప్పుడిప్పుడే మనం ఎక్కడికక్కడ రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా వస్తోంది. మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసే పరిస్థితి వస్తోంది. తద్వారా ఏమవుతుందంటే రవాణా సౌకర్యాలు పెరిగి అక్కడ ఉన్న ప్రజలకు కూడా వారు ఏదైతే వారు పండించుకునే పంటలు కానీ వారి కూరగాయలు కానీ ఆ మైన్స్ కానీ అన్ని కూడా వాళ్ళు రవాణా చేసుకునే అవకాశం కూడా కల్పించే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందుకనే ఇలాంటి సమగ్ర సర్వే జరగాలి. ఖచ్చితంగా ఇంటింటికి సర్వే జరిగి మనకు ఖచ్చితమైన డేటా మన Right. చేతికి వచ్చిన రోజు ఖచ్చితంగా మనం ఇది ఎంతో దూరంలో లేదు. మీరు చెప్పినట్టు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు మనకు ఈ కంప్లీట్ కుటుంబ సర్వే ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల జనాభా నివసిస్తున్నారో 5 కోట్ల మంది జనాభా వారి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ వారికి ఉన్న వ్యాపార అవకాశాలు కానీ వారికి ఉన్న విద్యార్హతలు కానీ ప్రతి ఒక్కటి మనం అంచనా వేసుకుని తద్వారా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి ఎంత చేయొచ్చో ఖచ్చితంగా చేస్తాం. అదే విధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ధనిక వర్గం సమాజంలో ఉంటుందో ఆ ధనిక వర్గాన్ని పేద వర్గంతో కొలాబరేట్ చేయగలిగితే 100% ధనిక Right. వర్గంలో ఉండే వాళ్ళందరూ పేదలకు సహాయం చేస్తారని మనం ఆశించకపోయినా కనీసం ఇందులో ఒక 2% ఒక 2% ప్రజలన్నా ఈ పేదల్ని ఈ విధంగా మనం బలోపేతం చేయొచ్చు, ఈ విధంగా మనం ఫండింగ్ చేయడం వల్ల వాళ్ళు ఈ విధంగా డెవలప్ అవుతారనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం ఈ డిఫరెంట్ వర్గాల ప్రజల్ని మనం కలపడం వల్ల Right, వంశీ గారు. నెరవేరుతుందన్న ఒక దృఢ సంకల్పం. రైట్, కర్మంచి రమేష్ గారితో మాట్లాడదాం. కర్మంచి రమేష్ గారు, ముఖ్యంగా 1995 నుంచి చూసుకున్నా కూడా తీసుకున్నటువంటి సంస్కరణలు విధానాల వల్ల సమాజంలో చాలా రకాల మార్పులు వచ్చాయి. చాలామంది బెటర్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు. అయినా కూడా కొన్ని చోట్ల పేదలుగానే ఉంటున్నారన్నట్టు ఉద్దేశంతో పేదల్ని కూడా టాటాల స్థాయికి తీసుకెళ్లేటువంటి ధనికులుగా చేసేటువంటి ఉద్దేశంతో కూడా కూటమి ప్రభుత్వం P4 విధానం, గతంలో P3 కూడా తీసుకొచ్చింది. అయితే ఈ విధానంతో మరింతగా మనం చేంజ్ తీసుకురావచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దానిపై మీ ఒపీనియన్ ఏంటి రమేష్ గారు? చంద్ర గారు, మీకు ప్యానల్